ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనము. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ప్రియమైన వాళ్ళరా, దేవుని దూత మరియ వద్దకు వచ్చి మరి ఏ విషయమైతే తను తెలియజేసిందో మరి ఆ మాట చొప్పున జరగాలి అని మరియ కోరుకుందండి. అంతేకాదు, ఇదిగో ప్రభు దాసురాలను అంటే మరియ ఎంతగానో ఘనంగా, ఎంతగానో విధేయతతో మరి దేవునికి లోబడి, ప్రేమైన వల్లరా ఒక ఘనమైన పాత్రగా తను వాడబడింది. అంటే మనం జాగ్రత్తగా ఆలకిస్తే చూడండి, దేవుని మాట చొప్పున నాకు జరగాలి అని విశ్వసించింది. దేవుని మాటకు లోబడి తను జీవించిందండి. దేవుడు తన ద్వారా ఏ కార్యమైతే తలచి ఉన్నాడో ఆ కార్యము జరిగించడానికి తను ఇష్టపడింది. ఎంత శ్రమైనా తట్టుకుందామో, ఎంత అవమానమైనా భరిద్దాము అని దేవునికి తనను తాను పూర్తిగా సమర్పించుకుంది. ప్రేమైన వల్లరా, అందుకనే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరి దేవుని మాట మనకు తెలుసు, ఎందుకంటే ఆమె కన్యకగా గర్భవతి అవుతుంది, ఒక కుమారుణ్ణి కంటుంది, ఆ కుమారుడికి ఇమ్మానుయేలని పేరు పెడుతుందని, ఇలా ఎన్నో ప్రియమైన వల్లరా విషయాలు తన జీవితంలో జరుగుతున్నాయి. తను ఒక కన్యక, యవనస్తురాలు, ఒక పురుషునితో తనకి ప్రదానం చేయబడింది, పెండ్లికి తను సిద్ధపడుతుంది. మరి అటువంటి సమయంలో మరి దేవుని దూత వచ్చి ఈ విషయాలు తెలియజేస్తుందండి. అయినా తను ఏమాత్రం కూడా వెనక అడుగు వేయకుండా ఎంతో చక్కగా ప్రియమైన వల్లరా ప్రభు దాసురాలను ఆ యొక్క ప్రభు మాట చొప్పున జరగాలి నా జీవితంలో అని కోరుకుంటుంది. మరి కాబట్టి ఉదయకాలం ముందు ఆలోచించేద్దాం. మరి మరియా మరి ఎంతగానో ఆ క్రీస్తు పుట్టుకలో ప్రియమైన వల్లరా తన వంతు తాను ప్రయత్నం చేసింది. అంతేకాకుండా తనను ప్రభువుకు సమర్పించుకొని ఎంతగానో ప్రియమైన వల్లరా దేవుని ఎదుట సాగిలపడి విధేయుడిగా, దాసురాలుగా, ఒక ఘనమైన పాత్రగా వాడబడింది. కాబట్టి ప్రభువు పనిలో మరి ప్రభువు మాట చొప్పున మనవంతుగా మనం చేయవలసింది చేయాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.